ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకైనా నిజం చెప్పుండొచ్చుగా శివ. ఏం చేసినా ఈ శోభనాన్ని ఆపలేకపోయాను. ఆరిన దీపంలో చీకట్లో నేనుండిపోయాను. వెలుగుల్లో ఆనందాలు వెదజల్లుతూ ఆ భూమి. ఏం నక్షత్ర గారు చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నట్టున్నారు. అవును, దేని గురించో? ఫస్ట్ నైట్ గురించి. ఫస్ట్ నైట్ గురించా? నువ్వే కదా వద్దన్నావు. పోనీ వెరైటీగా ఫస్ట్ నైట్ కాకుండా ఫస్ట్ డే చేసుకుందామా? ఏయ్, నేను ఆలోచిస్తుంది ఆ జరగంది ఇంకెప్పటికీ జరగబోనిది ఆ ఫస్ట్ నైట్ గురించి కాదు. ఇది వేరే. వేరే ఏముంది? మన ఫస్ట్ నైట్ కాకుండా అన్నయ్య భూమిల ఫస్ట్ నైట్ జరిగింది. అన్నయ్య భూమిల ఫస్ట్ నైట్ చాలా రొమాంటిక్ గా జరిగిపోయి ఉంటుంది. జరిగిపోయి ఉంటుందంటావా? పెళ్ళన్నాక 3 ముళ్ళు వేయడం ఎంత కామనో, పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ జరగడం అంతే కామన్. ఇదిగా ఏదో ఒక రోజు నా ఖాళీ కౌగిట్లో నువ్వు కూడా వాలిపోతావు. ఆ రోజు మన ఫస్ట్ నైట్ కూడా. నోర్ముయ్. జరగని వాటి గురించి మాట్లాడి నా తల తినొద్దు. వెళ్ళిక్కడి నుంచి. ఓహో, నేను ఈ మెళ్ళలో 3 ముళ్ళు కట్టేసినా అన్నయ్య పెళ్లి భూమితో అయిపోయి అంతా అయిపోయినా ఇంకా అన్నయ్య ఫస్ట్ నైట్ గురించి ఆలోచిస్తున్నావా? ఇంకా ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదులే, నువ్వు కోపడ్డావు కదా, నేను హర్ట్ అయ్యి అలా చూస్తున్నాను. చూసింది చాలు, బయలుదేరు. ఛ! మావయ్య, ఒక నిమిషం మీతో మాట్లాడొచ్చా? ఏంట్రా? మీరు చేసిన పనికి నక్షత్ర బాగా హట్ అయింది మావయ్య. నేనేం చేశానురా? అదే మావయ్య, భూమిని ఇంటికి పిలిచి గ్రాండ్గా ఫస్ట్ నైట్ జరిపించారు కదా. డాడీకి భూమి అంటేనే ఇష్టం, నేనంటే అంత ఇష్టం లేదు అని చాలా బాధపడుతుంది మావయ్య. అరే, తను అలా ఫీల్ అవుతుందా? పిలు, నేను మాట్లాడతాను. పిలిచినంతలోనే బాధ తగ్గకపోవచ్చు మావయ్య. మీరే ఏదో ఒకటి చేయాలి. మమ్మల్ని ఎక్కడికైనా పంపించడం, దానికి హనీమూన్ అని పేరు పెట్టడం. ఓహో, టైంకి మంచి ఐడియా చెప్పావురా. నక్షత్రం పిలు, నేను మాట్లాడతాను. సరే మావయ్య, ఇప్పుడే పిలుచుకొస్తాను. మావయ్య నిన్ను పిలుస్తున్నారు. దేనికి? ఏమో, నాకేం తెలుసు, నీతో ఏదో మాట్లాడాలంట. డాడీకేదో చెప్పి నన్ను ఇరికించలేదు కదా. భూమిని తీసుకొచ్చి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, అదే మాట చెప్పాను. నిజమే కదా? నిజమే. ఆ మాట డాడీ దగ్గర చెప్పడానికి నాకెందుకు భయం? పద. ఏమ్మా, భూమిని ఇక్కడికి పిలిచినందుకు బాధపడుతున్నావంట? అవును డాడీ. చూడు నక్షత్ర, నీకంటే భూమి ఎక్కువనో, భూమి ఈ ఇంటి పెద్ద కూతురనో
తనని ఇక్కడికి పిలిచి గ్రాండ్గా ఫస్ట్ నైట్ జరిపించలేదు. మన శత్రువును ప్రేమించి ఈ ఇంటి గడప దాటి వెళ్ళిపోయిన తనసలు నా కూతురే కాదు. కాదు కాదు అని ఎంత అరిచి చెప్పినా ఈ లోకం అర్థం చేసుకోదు కదమ్మా. పాపం భూమిని వాళ్ల నాన్న అనాథల వదిలేశాడు, పాటించాల్సిన సాంప్రదాయాలను కూడా పాటించట్లేదు అంటూ ఈ లోకం నన్నే ఆడిపోసుకుంటుంది నక్షత్ర. అందుకే ఆ లోకం కోసం భూమిని పిలిచి ఫస్ట్ నైట్ జరిపించి పంపించేశానమ్మా. చెర్రీని మెడలో తాళి కట్టడం ఇష్టం లేకపోయినా నా మాటకు విలువిచ్చి వాడితో కాపురం చేస్తున్నావే, నువ్వమ్మా నా నిజమైన కూతురివి. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా. అందుకే మీ ఇద్దరినీ హనీమూన్కు పంపించాలని నేను డిసైడ్ అయ్యానమ్మా. చెప్పమ్మా, ఎక్కడికి వెళ్తారు? మన ట్రావెల్ ఏజెంట్కి చెప్పి టికెట్స్ బుక్ చేయిస్తాను. ఆస్ట్రేలియానా, స్విట్జర్లాండా, మాల్దీవులా, లేక మీ డ్రీమ్ ల్యాండ్ ఏదైనా ఉందా? చెప్పమ్మా, ఎక్కడికి కావాలంటే అక్కడికి నేను పంపిస్తాను. ఆ, చెప్పు నక్షత్ర, మావయ్య అడుగుతున్నారు కదా. అరవకు. ఆహా, అరకంట మావయ్య. అరక? మరీ ఇక్కడే ఉన్న అరకేంటమ్మా? ఆ, అరకు కూడా బానే ఉంటుందిలే మావయ్య. సరే, మీ ఇష్టం. మన ట్రావెల్ ఏజెంట్ వైజాగ్ వరకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రావెలింగ్కి ఒక కారు, ఉండడానికి మంచి ప్లేసు అన్నీ ఏర్పాటు చేయిస్తాను. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. రెడీ అవుతాం మావయ్య. మావయ్య రెడీ అవ్వమంటున్నారు మనల్ని. పదా పదా. అమ్మా, ఏమ్మా? నీకిప్పుడే తెలిసిన నిజం, శివ భూమి తమ్ముడని అబద్ధం చెప్పి వచ్చి మనింట్లో ఉంటున్నాడని. అందుకే కోపం వచ్చేసిందా? అవునమ్మా. కానీ నాకు ఎప్పటినుంచో తెలిసిన నిజం ఒకటుందిరా. ఏంటమ్మా అది? చెప్తాను విను. అబ్బా, ఈ హాఫ్ శారీలు, ఫుల్ శారీలు ఇవేవి నాకు నచ్చవమ్మా. ఏవైతే నేను వేసుకుంటున్నానో ఈ డ్రెస్సుల్లోనే నేను కంఫర్ట్ గానే ఉన్నాను. నాకిదొద్దు. ఒసే, నా ముచ్చట కోసం వేసుకోమంటున్నానే. ఈ ఆఫ్ శారీలో నువ్వు బాగుంటే నీకు మొత్తం అన్ని ఇవే శారీస్ కొనిస్తాను అనడం లేదు కదా. నా బంగారు తల్లివి కదూ. ప్లీజ్ అమ్మా, వేసుకోవా ప్లీజ్.